day, dear students. I'm Dr. Krishna Mohan, welcoming you to the supplementary exam series of R22 R24 series of the subject of applied physics. దీనిలో మనం సెకండ్ యూనిట్ ఫోర్త్ యూనిట్ అండ్ ఫిఫ్త్ యూనిట్ డిస్కస్ చేద్దాం అనుకున్నాం కదా. సెకండ్ యూనిట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటో చూద్దాం. అంటే ఆల్రెడీ ఇంతకుముందు రెగ్యులర్గా వచ్చిన సప్లిమెంటరీ ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్స్ ఏంటో చూద్దాం. జూలై 25 పేపర్లో మనకి హాల్ ఎఫెక్ట్ దాంతోపాటుగా ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ వచ్చాయి. జనవరి 25 సప్లిమెంటరీ పేపర్లో మనకి జీనార్ డయోడ్ దాంతోపాటు సోలార్ సెల్ వచ్చాయి. జూలై 24 అంటే లాస్ట్ ఇయర్ పేపర్లో మనకి హాల్ ఎఫెక్ట్ వచ్చింది మళ్ళీ ఒకసారి, అండ్ సోలార్ సెల్ రిపీట్ అయింది, రెండు 10 మార్క్స్కే. జనవరి 24 పేపర్లో మనకి పిఎన్ జంక్షన్ డయోడ్ విఐ క్యారెక్టరిస్టిక్స్ 10 మార్క్స్కి అడిగాడు. అండ్ దెన్ ఇంకో 10 మార్క్స్ క్వశ్చన్ ఏంటంటే 2 పార్ట్స్ కింద డైరెక్ట్ అండ్ డైరెక్ట్ బ్యాండ్ గ్యాప్ సెమీ కండక్టర్స్ 5 మార్క్స్కి అండ్ సోలార్ సెల్ 5 మార్క్స్కి అడిగాడు. సెప్టెంబర్ 23 పేపర్లో మనకి అగైన్ 2 క్వశ్చన్స్లో ఫస్ట్ క్వశ్చన్ పార్ట్ ఏ కింద హాల్ ఎఫెక్టే వచ్చింది. సెకండ్ క్వశ్చన్ మనకి ఎల్ఈడి వచ్చింది. సెకండ్ క్వశ్చన్లో ఫస్ట్ పార్ట్ మనకి బైపోలార్ జంక్షన్ ట్రాన్సిస్టర్ బీజేటీ వచ్చింది, అండ్ ఇంకొకటి డైరెక్ట్ ఇండైరెక్ట్ బ్యాండ్ గ్యాప్ సెమీ కండక్టర్స్ కూడా వచ్చాయి. అంటే వీటిల్లో మన సప్లిమెంటరీ ఎగ్జామ్లో రెగ్యులర్గా రిపీట్ అవుతున్న క్వశ్చన్స్ ఏంటో చూద్దాం. ఈ పర్టికులర్ యూనిట్ నుంచి హాల్ ఎఫెక్ట్ 3 టైమ్స్ వచ్చింది, సోలార్ సెల్ 3 టైమ్స్ వచ్చింది, డైరెక్ట్ అండ్ డైరెక్ట్ బ్యాండ్ గ్యాప్ సెమీ కండక్టర్ 2 టైమ్స్, అండ్ బీజేటీ దీన్ని మనం ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ కూడా తీసుకుని రాయొచ్చు, అది కూడా 2 టైమ్స్ వచ్చింది. వీటి 4 గురించి డిస్కస్ చేస్తాం. దీనిలో ఫస్ట్ నేను మొదలు పెట్టబోయేది హాల్ ఎఫెక్ట్. అంటే హాల్ ఎఫెక్ట్లో ఎలాంటి పాయింట్స్ రాస్తే మనకి మార్క్స్ వస్తాయి, ఏమేమి మిస్ చేయకూడదు, వాటి గురించి మాట్లాడతాం. యాక్చువల్ హాల్ ఎఫెక్ట్ తెలియాలంటే మనకి ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ తెలియాలి. వాట్ ఈస్ ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్? ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ ఏంటంటే మన లెఫ్ట్ హ్యాండ్ని ఇలా ముందుకు పెట్టినప్పుడు మన థంబ్ అండ్ ఇండెక్స్ ఫింగర్ అండ్ మిడిల్ ఫింగర్ని మూడింటిని పెర్పెండిక్యులర్గా అంటే ఇలా పెట్టినప్పుడు సో అవి ఏమేమి పాయింట్ చేస్తాయని చెప్పేదే ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్. ఫ్లెమింగ్ ఏం చెప్పాడంటే ఇఫ్ ది ఇండెక్స్ ఫింగర్ పాయింట్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అండ్ ది మిడిల్ ఫింగర్ పాయింట్స్ కరెంట్, దెన్ ది థంబ్ వుడ్ బి పాయింటింగ్ ది మోషన్ ఆఫ్ ది ఛార్జ్ క్యారియర్స్, మూమెంట్ ఆఫ్ ది ఛార్జ్ క్యారియర్ డైరెక్షన్ అది చెప్తుందని. ఈ బేసిస్ మీదే హాల్ ఎఫెక్ట్ డిపెండ్ అయి ఉంది. ఏం చెప్పుకుంటాం హాల్ ఎఫెక్ట్లో? ఒక కరెంట్ క్యారింగ్ కండక్టర్ తీసుకుందాం, ఈ షేప్లో ఉన్నది అనుకుందాం ఫర్ కన్వీనియన్స్. దీనిలోకి కరెంట్ని మనం చూపించినట్టుగానే ఎక్స్ డైరెక్షన్లో వెళ్ళేలా చేస్తే, అంటే పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్లో కరెంట్ వెళ్తుంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కనుక మనకి ఇంటూ ది పేపర్ ఆర్ ఇంటూ ది ప్లేన్ ఆఫ్ ది బోర్డ్ నెగిటివ్ జెడ్ డైరెక్షన్లో అప్లై చేస్తే ఆటోమేటిక్గా దేర్ విల్ బి మూమెంట్ ఆఫ్ ఛార్జ్ క్యారియర్స్ ఇన్ పాజిటివ్ వై డైరెక్షన్. సో పైకి దీనివల్ల ఏమవుతుంది, మెటీరియల్ కనుక కండక్టర్ అయితే ఎలక్ట్రాన్స్ దానిలో మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్ కాబట్టి అవి పైకి మూవ్ అయ్యే ఛాన్స్ ఉంది, రైట్ హ్యాండ్ థంబ్ రూల్ యూజ్ చేసుకుని. సో బేస్డ్ ఆన్ ది డైరెక్షన్ ఆఫ్ ఛార్జ్ క్యారియర్స్ అంటే ఆటోమేటిక్గా అవి పై వైపు వెళ్ళే మూవ్మెంట్ ఉంటుంది. అలాగే మెటీరియల్ కనుక సెమీ కండక్టర్ అయితే, దానిలో పీ టైప్ సెమీ కండక్టర్ అయితే మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్ హోల్స్, దే విల్ బి మూవింగ్ అప్వర్డ్. ఎన్ టైప్ సెమీ కండక్టర్ అయితే మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్ ఎలక్ట్రాన్స్, దే విల్ బి ఆల్సో మూవింగ్ అప్వర్డ్. ఓకే, ఇలా అప్వర్డ్ మూవ్మెంట్ వల్ల ఒక కాసేపటికి ఈక్విలిబ్రియం వచ్చి అక్కడ ఛార్జెస్ అక్యూములేట్ అయ్యి సెటిల్ అయ్యి మనకి దేర్ విల్ బి ఏ పొటెన్షియల్ డ్రాప్ అక్రాస్ ది 2 ends అలాంగ్ వై డైరెక్షన్. సో 2 ends అంటే 2 సర్ఫేసెస్. సో నేను గీసిన ఆ 2 సర్ఫేసెస్ కలర్స్ చూశారు కదా, పై సర్ఫేస్ మీద ఛార్జ్ క్యారియర్స్ అక్యూములేషన్ ఉండడం వల్ల రిలేటివ్లీ అది ఒక చార్జెడ్ సర్ఫేస్ అవుతుంది, కిందది ఆపోజిట్ ఛార్జ్ అవుతుంది మనకి. ఎగ్జాంపుల్గా ఒక కండక్టర్ తీసుకుందాం. అంటే పైన మనకి ఎలక్ట్రాన్స్ అక్యూములేట్ అయితే రిలేటివ్గా కింద సర్ఫేస్ ఎలక్ట్రాన్స్ లేకపోవడం వల్ల రిలేటివ్గా అది పాజిటివ్, అంటే రెండింటి మధ్య కూడా మనకి ఛార్జ్ డిఫరెన్స్, దాని ద్వారా పొటెన్షియల్ డిఫరెన్స్ అన్నది కూడా వస్తుంది. ఇదే కాన్సెప్ట్ ఆఫ్ హాల్ ఎఫెక్ట్. ఆ పొటెన్షియల్ డిఫరెన్స్ అసలు దీన్ని ఎలా చెప్తాం మనం? డెఫినేషన్ చెప్తున్నా, ఇది రాసి తీరాలి మనం. When a current carrying conductor is placed in a transverse magnetic field, there exists a potential difference produced in a direction perpendicular to the direction of current and the direction of the magnetic field. And this potential difference is known as Hall voltage. And this phenomena is known as Hall effect. ఈ పాయింట్ రాయాలి, ఈ డయాగ్రామ్ వేయాలి. చూస్తున్నారు కదా క్లియర్గా ఎలా ఉందన్నది, ఇవి ఖచ్చితంగా. జస్ట్ నేను మీ ఐడియా కోసం మాత్రమే ఈ లెఫ్ట్ హ్యాండ్ రూల్ చెప్పాను, అది వేయక్కలేదు. ఓకే, హాల్ ఎఫెక్ట్లో మనం హాల్ కోఎఫిషియంట్ని డిరైవ్ చేయమని ఇస్తాడు.
ఓకే, మనం హాల్ ఎఫెక్ట్ అంటే ఏంటి రాసాం, డయాగ్రామ్ వేసాం. వీటికి మార్క్స్ ఉన్నాయి, నేను చివరి డిస్కస్ చేస్తాను. ఇలా ఉంటుంది దీని డయాగ్రామ్, మనకు తెలిసిందే. ఒక బ్యాటరీ ఉంటుంది, బ్యాటరీ నుంచి కరెంట్ ఫ్లో అవుతున్నట్టుగా చూపిస్తాం, పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్లో మూవ్ అవుతున్నట్టుగా. అది ఆటోమేటిక్గా అది యాక్చువల్గా ఇక్కడ మనకి కరెంట్ ఫ్లో అవుతూ కరెంట్ని మెజర్ చేయడానికి ఒక యామ్మీటర్ వస్తుంది, ప్రీవియస్ స్లైడ్లో చూసినట్టుగాను. అండ్ దానివల్ల ఏమవుతుందంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ -z డైరెక్షన్లో ఇలా అప్లై అవుతుంది. అండ్ పొటెన్షియల్ డిఫరెన్స్ మనకి y డైరెక్షన్లో, y ఎండ్స్ రెండింటి మధ్య కూడా మనకు పొటెన్షియల్ డిఫరెన్స్ వస్తుంది. దీన్నే మనం హాల్ వోల్టేజ్ అంటాం అనుకున్నాం. ఇక్కడ మనం ఇన్పుట్ కరెంట్ Ix అనుకుందాం, అప్లైడ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ B అనుకుందాం. ఛార్జ్ క్యారియర్స్ మూవ్ అవుతూ ఉంటాయి కదా ఒక వెలాసిటీతో, వాటిని డ్రిఫ్ట్ వెలాసిటీ అంటాం. అప్లైడ్ ఫీల్డ్ వల్ల వచ్చిన వెలాసిటీ, దాన్ని VD అనుకుందాం. ఓకే, హాల్ వోల్టేజ్, ఇప్పుడు మనం మెజర్ చేయబోయే వోల్టేజ్ని మనం ఏమనుకుంటాం అంటే హాల్ వోల్టేజ్ అనుకుంటాం, అది VH. దీనివల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ వస్తుంది. యాక్చువల్గా ఎలక్ట్రిక్ ఫీల్డ్ వల్లే వోల్టేజ్ వస్తుంది అనుకోండి. హాల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ని మనం EH అనుకుందాం. అసలు బేసికల్గా ఈ డెరివేషన్కి బేసిక్ కాన్సెప్ట్ ఏంటి అంటే, మనం దెర్ ఈస్ ఏ రిలేషన్ అండ్ ఏ బ్యాలెన్స్ రిలేషన్ బిట్వీన్ మ్యాగ్నెటిక్ డిఫ్లెక్టింగ్ ఫోర్స్ అండ్ ఫోర్స్ డ్యూ టు హాల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. మ్యాగ్నెటిక్ డిఫ్లెక్టింగ్ ఫోర్స్ అంటే ఏంటంటే, ఛార్జ్ క్యారియర్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంటర్ అవుతున్నాయి కాబట్టి అవి ఎక్స్పీరియన్స్ చేస్తాయి ఫోర్స్ని. అది ఎంత ఉంటుందంటే వాటి యొక్క ఛార్జ్ మల్టిప్లైడ్ బై V క్రాస్ B. V అంటే వాటి వెలాసిటీ, B అంటే అప్లైడ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఇక్కడ V అంటే VD, ది డ్రిఫ్ట్ వెలాసిటీ. సో ఛార్జ్ క్యారియర్స్ ఏంటి, ఎలక్ట్రాన్స్ కానీ హోల్స్ కానీ కావచ్చు, వాటి యొక్క ఛార్జ్ EA ఉంటుంది. సో E ఇంటూ VD క్రాస్ B, దాన్ని మనం, ఎందుకంటే ఛార్జ్ క్యారియర్స్ పైకి ఇలా మూవ్ అవుతున్నాయి కాబట్టి పెర్పెండిక్యులర్గా అప్వర్డ్ కాబట్టి V క్రాస్ B VB sin θ అవుతుంది. θ 90 degrees కాబట్టి sin 91 కాబట్టి అది వేయక్కలే మనం. సో సింపుల్గా B ఇంటూ E ఇంటూ VD కింద రాయొచ్చు. ఇది మ్యాగ్నెటిక్ డిఫ్లెక్టింగ్ ఫోర్స్. అలాగే మనకి ఈ పర్టికులర్ డిఫ్లెక్షన్ ఆఫ్ ఈ డిఫ్లెక్టింగ్ ఫోర్స్ వల్ల ఛార్జ్ క్యారియర్స్ మనకి పైకి మూవ్ అవుతాయి. పై సర్ఫేస్ మీద, అంటే ఈ సర్ఫేస్ మీద ఇక్కడ సెటిల్ అవుతాయి. మనకి సెటిల్ అయిన కాసేపటికి ఏమవుతుందంటే ఈ సెటిల్మెంట్ వల్ల ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫామ్ అవుతుంది. ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఏ చార్జ్డ్ ప్లేట్. సో ఇదొక చార్జ్డ్ ప్లేట్, ఇదొక చార్జ్డ్ ప్లేట్. యాక్చువల్ ఇక్కడ ఏం సెటిల్ అయిపోయినా కూడా రిలేటివ్గా రెండు ప్లేట్స్కి మధ్య ఛార్జ్ డిఫరెన్స్ ఉంటుంది. అంటే మీరు ఆలోచించండి, ఒక కండెన్సర్ లాగా అనమాట, ఒక కెపాసిటర్ లాగా 2 చార్జ్డ్ ప్లేట్స్ ఉంటాయి విత్ ఏ డిఫరెన్స్, విత్ ఏ గ్యాప్. సో అప్పుడు మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటుందా ఉండదా, వాటి మధ్య ఉంటుంది. సో దాన్నే మనం EH కింద రాస్తాం. సో మనకి ఈ పర్టికులర్ ఛార్జ్ డిఫరెన్స్ వల్ల, అంటే ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ వల్ల ఛార్జ్ క్యారియర్స్ మీద వచ్చే ఫోర్స్ ఎంత అంటే వాటి యొక్క ఛార్జ్ మల్టిప్లైడ్ బై ఎలక్ట్రిక్ ఫీల్డ్. సో E ఇంటూ EH రాస్తాం. ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ని హాల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటాం, EH. ఈక్విలిబ్రియం దగ్గర ఈ మ్యాగ్నెటిక్ ఫోర్స్, ఎలక్ట్రిక్ ఫోర్స్ రెండు బ్యాలెన్స్ అవుతాయి. సో ఈ ఈక్వేషన్ మనకు ఫండమెంటల్. జస్ట్ అర్థమై ఇది రాసేస్తే సరిపోయింది, అంతకుమించి ఏం లేదు, ఇంకంతా సింపుల్ డెరివేషనే. సో మ్యాగ్నెటిక్ డిఫ్లెక్టింగ్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు ది ఫోర్స్ డ్యూ టు హాల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఇది ఈక్విలిబ్రియం, రెండు ఈక్వల్ రాస్తే అంటే BEVD ఈజ్ ఈక్వల్ టు E ఇంటూ EH అవుతుంది. అదే రాసాం. రెండు వైపులా E ఉంది కాబట్టి ఈని క్యాన్సిల్ చేసేయచ్చు. అంటే మనకి ఏం మిగిలింది ఇక్కడ, EH ఈజ్ ఈక్వల్ టు B ఇంటూ VD వచ్చింది. ఓకే, ఇక్కడ ఒక ఈక్వేషన్ రాయాలి మనం VDకి. VD అంటే డ్రిఫ్ట్ వెలాసిటీ. డ్రిఫ్ట్ వెలాసిటీ, కరెంట్ డెన్సిటీ రెండు యాక్చువల్గా రిలేట్ అయి ఉన్నాయి. ఏ రిలేషన్తో అంటే ఈ రిలేషన్తో. కరెంట్ డెన్సిటీ J ఈజ్ ఈక్వల్ టు N ఇంటూ E ఇంటూ VD. N అంటే నెంబర్ ఆఫ్ ఛార్జ్ క్యారియర్స్ పర్ యూనిట్ వాల్యూమ్, E అంటే ఛార్జ్ ఆఫ్ ది ఛార్జ్ క్యారియర్స్, అండ్ VD అంటే డ్రిఫ్ట్ వెలాసిటీ. సో అంటే నేను ఇక్కడ ఎందుకు రాయాల్సి వస్తుంది ఈ ఫామ్ అంటే, హాల్ కోఎఫిషియంట్ని డిరైవ్ చేయడం కోసం, హాల్ కోఎఫిషియంట్ని డిఫైన్ చేయడం కోసం కూడా. సో ముందు J ఈజ్ ఈక్వల్ టు NEVD రాస్తాం. మన ఈక్వేషన్లో J లేదు, కానీ మన ఈక్వేషన్లో VD ఉంది. సో VD ప్లేస్లో నేను ఏం రాయొచ్చు, J/NE రాయొచ్చు. EH ఈజ్ ఈక్వల్ టు B ఇంటూ VD కదా, ఇప్పుడు దాని ప్లేస్లో నేనేం రాయొచ్చు, EH ఈజ్ ఈక్వల్ టు B ఇంటూ J/NE కింద రాయొచ్చు. N అంటే ఏంటి, నెంబర్ ఆఫ్ ఛార్జ్ క్యారియర్స్ పర్ యూనిట్ వాల్యూమ్, అదొక కాన్స్టెంట్. E అంటే ఏంటి, ఛార్జ్ ఆఫ్ ది ఛార్జ్ క్యారియర్స్, అది కూడా కాన్స్టెంటే. అంటే టోటల్గా NE ప్రొడక్ట్ మనకి ఏమిస్తుంది, ఒక కాన్స్టెంట్నే. ఓకే, రెసిప్రోకల్ ఆఫ్ NE ప్రొడక్ట్ ఏమవుతుంది, అది కూడా కాన్స్టెంటే, బికాజ్ 1/కాన్స్టెంట్ ఈజ్ కాన్స్టెంట్. సో అంటే మనకి 1/NE అనేది ఒక కాన్స్టెంట్ పారామీటర్ అబౌట్ ది మెటీరియల్ ఇస్తుంది. దీన్నే మనం ఏమంటామంటే హాల్ కోఎఫిషియంట్ అంటాం. సరే, దాని ముందు ఈ 1/NE ఎలా రాయొచ్చు మ్యాథమెటికల్గా, ఈ ఈక్వేషన్ ప్రకారం, ముందున్న ఈక్వేషన్ ప్రకారం EH/B ఇంటూ J కింద రాయొచ్చు. చూడండి, ఆ ముందున్న ఈక్వేషన్ ఇలాగ రాశాను అనమాట. ఇప్పుడు దీన్ని డిఫైన్ చేయాలనుకోండి, ఎలా డిఫైన్ చేయొచ్చు, ఈ 1/NEని ఏమంటామని చెప్పాను, హాల్ కోఎఫిషియంట్ అంటాం. ఎలా డిఫైన్ చేయొచ్చు, ఒక రేషియో కింద. రేషియో ఆఫ్ వాట్ అండ్ వాట్, హాల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్
టు ది ప్రొడక్ట్ ఆఫ్ బి అండ్ జే. సో అదే మాట చెప్తాం, ద రేషియో ఆఫ్ హాల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ టు ది ప్రొడక్ట్ ఆఫ్ కరెంట్ డెన్సిటీ జే అండ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ బి ఈజ్ కాల్డ్ యాజ్ హాల్ కోఎఫిషియంట్. అంతేనండి, హాల్ కోఎఫిషియంట్ గురించి డిరైవ్ చేసాం, హాల్ కోఎఫిషియంట్ యొక్క డెఫినేషన్ రాసాం. ఓకే, ఇది ఏంటి, దేనికి ఈక్వల్ అవుతుంది హాల్ కోఎఫిషియంట్? న్యూమరికల్లీ ఈక్వల్ టు ది రెసిప్రోకల్ ఆఫ్ ఛార్జ్ డెన్సిటీ. ఎన్ ఇంటూ ఈ అన్నది ఏమిస్తుంది మనకి? యాక్చువల్గా నెంబర్ ఆఫ్ ఛార్జ్ క్యారియర్స్ పర్ యూనిట్ వాల్యూమ్ని ఛార్జ్ క్యారియర్ యొక్క ఛార్జ్తో మల్టిప్లై చేస్తే నాకు ఏమొస్తుంది? టోటల్ ఛార్జ్ పర్ యూనిట్ వాల్యూమ్ వస్తుంది. టోటల్ ఛార్జ్ పర్ యూనిట్ వాల్యూమ్ని మనం ఛార్జ్ డెన్సిటీ అంటాం. సో ఛార్జ్ డెన్సిటీ యొక్క రెసిప్రోకల్ ఎన్ఈ ఈజ్ ఛార్జ్ డెన్సిటీ, 1/NE ఏమవుతుంది? దాని రెసిప్రోకల్. సో 1/NE ఈజ్ రెసిప్రోకల్ ఆఫ్ ఛార్జ్ డెన్సిటీ. దాన్ని ఎలా చెప్తున్నాం మనం? హాల్ కోఎఫిషియంట్ అని చెప్తున్నాం. ఓకే, హాల్ కోఎఫిషియంట్ ఈజ్ ఈక్వల్ టు EH/BJ. ఇది గుర్తుపెట్టుకోండి, ఇలాగే మనం డిఫైన్ చేయాలి. ఈ పాయింట్స్ అన్ని కూడా మన ఎగ్జామ్లో రాయాలి. నేను నోట్స్ PDF మీకు ఈ వీడియోతో పాటు ఇస్తాను, దానిలో ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు చిన్న RH ని కొంచెం ఇంకా ఎక్స్పాండ్ చేద్దాం. RH ఈజ్ ఈక్వల్ టు EH/BJ రాసాం కదా, అంటే JX ఎందుకు రాశానంటే కరెంట్ X డైరెక్షన్లో వెళ్తుంది కాబట్టి IX కరెంట్ డైరెక్షన్, కరస్పాండింగ్గా అది యాక్చువల్గా J అన్నది వెక్టర్ కరెంట్ డెన్సిటీ. ఓకే, అది కరెంట్ త్రూ యూనిట్ సర్ఫేస్ ఏరియా అవుతుంది, యూనిట్ ఏరియా అవుతుంది. ఇక్కడ ఏరియా ఏంటంటే అబ్జర్వ్ చేస్తే కరెంట్ మనకి X డైరెక్షన్లో ఇటు నుంచి ఇలా వెళ్తుంది త్రూ అవుట్ ది మెటీరియల్. ఆ మెటీరియల్ కండక్టర్ కావచ్చు, సెమీ కండక్టర్ కావచ్చు. సో ఇలా వెళ్తున్నప్పుడు ఏ పర్టికులర్ ఏరియా నుంచి కరెంట్ వెళ్తుంది అంటే ఛార్జ్ క్యారియర్స్ ఇట్లా మూవ్ అయ్యి ఇలా వచ్చి మళ్ళీ సర్క్యూట్లో ఫిల్ చేస్తే కంప్లీట్ ఫ్లో ఇలా ఉంటుంది మనకి. ఇప్పుడు ఈ పర్టికులర్ ఏరియా నుంచి మనకి ఛార్జ్ క్యారియర్స్ వస్తాయి. ఈ ఏరియా ఎంత అసలు ఏరియా వైజ్ ఆలోచిస్తే, లెట్ us కన్సిడర్ దిస్ సైడ్ ఈజ్ T, దిస్ సైడ్ ఈజ్ B. అర్థమవుతుందా? ఇలా పొడుగుని నేను T అనుకుంటున్నాను, అడ్డాన్ని B అనుకుంటున్నాను. సో B ఇంటూ Tని మనం ఏమంటాం? ఏరియా కింద తీసుకోవచ్చు. అంటే మనం ఛార్జ్ కరెంట్ డెన్సిటీని ఎలా రాయొచ్చు అంటే కరెంట్ పెర్ యూనిట్ ఏరియా అంటే I బై ఏరియా ఈజ్ నథింగ్ బట్ B ఇంటూ T. ఎందుకంటే ఇది రెక్టాంగిల్గా ఉంది చూడడానికి, అవునా కదా? ఇదైనా కూడా. సో ఈ రెక్టాంగిల్ యొక్క లెంగ్త్ ఎంత అనుకుంటున్నాం మనం? T అనుకుంటున్నాం, బ్రెడ్త్ B అనుకుంటున్నాం. సో దాని ఏరియా ఎంత అవుతుంది? B ఇంటూ T. కాబట్టి నేను ఏరియాని B ఇంటూ T కింద రాయొచ్చు. అంటే J ప్లేస్లో I/BT కింద రాశాను కింద డినామినేటర్లో. న్యూమినేటర్ దగ్గరికి వద్దాం. EHని VH/T కింద రాశాను. ఇది ఇందాక చెప్పాను మీకు ఏమని, మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ పొటెన్షియల్ డిఫరెన్స్ రాయాలంటే ఒక కండెన్సర్ లేదా ఒక కెపాసిటర్ తీసుకుంటే కెపాసిటర్ ప్లేట్స్ మధ్య డిస్టెన్స్ కనుక D అయితే మనం ఎప్పుడు కూడా ఎలా రిప్రజెంట్ చేస్తాం? V ఈజ్ ఈక్వల్ టు ED. ఈ ఈక్వేషన్ మీకు కొత్త కాదు, ఆల్రెడీ ఇంటర్మీడియట్లో చదువుంటారు అంతకుముందు కూడా. సో ఈ V అనేది పొటెన్షియల్ డిఫరెన్స్, E అనేది ఎలక్ట్రిక్ ఫీల్డ్, D అనేది డిస్టెన్స్ బిట్వీన్ ది టూ చార్జ్డ్ ఎండ్స్. ఇక్కడ మనకు చూడండి, ఇదొక ప్లేట్, రెండింటి మధ్య డిస్టెన్స్ ఎంత అనుకుంటున్నాం? T, స్మాల్ t. అంటే మనకి ఇక్కడ E ఏమవ్వాలి? V/T అవ్వాలి. V ఈజ్ ఈక్వల్ టు ET అండ్ E ఈజ్ ఈక్వల్ టు V/T. V అంటే మనకి VH, E అంటే EH, హాల్ వోల్టేజ్, హాల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. సో నేను EH ప్లేస్లో VH/T రాస్తే RH ఈక్వేషన్ ఇలా వచ్చింది మనకి. క్యాన్సిల్ చేస్తే ఏమేమి క్యాన్సిల్ చేయొచ్చు? T క్యాన్సిల్ చేసేయచ్చు. సో ఇలా సెటిల్ అవుతుంది ఈక్వేషన్. RH ఈజ్ ఈక్వల్ టు VH/IX ఇంటూ స్మాల్ B/V. స్మాల్ b అంటే ఏంటి? విడ్త్ ఆఫ్ దట్ పర్టికులర్ మెటీరియల్. క్యాపిటల్ B అంటే ఏంటి? ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఈ డైరెక్షన్ Z డైరెక్షన్లో అప్లై చేస్తున్నాం, -Z నెగిటివ్ Z డైరెక్షన్లో మనం చూపిస్తున్నాం కాబట్టి ఇలాగా. ఓకే, అండ్ VH హాల్ వోల్టేజ్, IX ఈజ్ ది కరెంట్. సో ఇదే RH ఇంకో ఈక్వేషన్ ఉంది 1/NE, ఆల్రెడీ దాన్ని మనం చూసాం. NE అంటే ది ఛార్జ్ డెన్సిటీ అని. ఓకే, హాల్ కోఎఫిషియంట్ వల్ల మనకు ఏమేం కనుక్కోవచ్చు? ఈ ఈక్వేషన్ ఇక్కడ వరకు డిరైవ్ చేస్తాం. ఏమేం కనుక్కోవచ్చు అనేవి ఒక 4 పారామీటర్స్ ఉన్నాయి, అవి ఏంటో చెప్తాను. ఒకటి, వీ కెన్ డిటర్మిన్ ది టైప్ ఆఫ్ సెమీ కండక్టర్. ఎలా కనుక్కోవచ్చు? RH ఈజ్ ఈక్వల్ టు 1/NE రాస్తున్నాం. E అనేది ఏంటి? ఛార్జ్ ఆఫ్ ది ఛార్జ్ క్యారియర్స్. ఎలక్ట్రాన్స్ అయితే కనుక మైనస్ అవుతుంది, అది -1.6 × 10⁻⁹. అదే హోల్స్ అయితే +1.6 × -19. సో మెటీరియల్ కనుక కండక్టర్ అయితే ఈ E నెగిటివ్ అవుతుంది, ఎందుకంటే కండక్టర్లో ఛార్జ్ క్యారియర్స్ ఎలక్ట్రాన్సే. సో ఎలక్ట్రాన్స్ ఇక్కడ సెటిల్ అవుతాయి. రిలేటివ్గా ఈ సర్ఫేస్ మనకి పాజిటివ్ అవుతుంది, అలా మనకి పొటెన్షియల్ డిఫరెన్స్ వస్తుంది. ఓకే, అప్పుడు మనం ఈ ప్లేస్లో -E పెట్టాలి, అంటే RH విల్ బి నెగిటివ్ ఫర్ కండక్టర్స్. ఇక్కడ ఇంకో డౌట్ రావచ్చు, సార్ సపోజ్ మెటీరియల్ కనుక N టైప్ సెమీ కండక్టర్ అయితే. గుడ్ క్వశ్చన్. మెటీరియల్ N టైప్ సెమీ కండక్టర్ అయినా కూడా ఇక్కడ మనకి మెజారిటీ క్యారియర్స్ ఎలక్ట్రాన్స్ కాబట్టి అవి ఇక్కడ సెటిల్ అవుతాయి. ఈ సర్ఫేస్ నెగిటివ్,
ఈ సర్ఫేస్ రిలేటివ్లీ పాజిటివ్. అప్పుడు కూడా మనకి RH నెగిటివే వస్తుంది, కానీ డిఫరెన్స్ ఉంది. ఎందుకంటే n వాల్యూ మనకి కండక్టర్లో చాలా ఎక్కువ ఉంటుంది. నెంబర్ ఆఫ్ ఛార్జ్ క్యారియర్స్ పర్ యూనిట్ వాల్యూమ్ ఇన్ ఏ కండక్టర్ విల్ బి వెరీ లార్జ్ at a given temperature compared to that of the number of charge carriers in a semiconductor. సో సెమీకండక్టర్లో ఛార్జ్ క్యారియర్స్ తక్కువ ఉంటాయి. డోపింగ్ వల్ల వచ్చిన ఛార్జ్ క్యారియర్స్ అవి ఒక టెంపరేచర్ దగ్గర. సో దాన్ని బట్టి RH వాల్యూ మారిపోతుంది. RH వాల్యూ హైయా లోవా అన్న దాన్ని బట్టి అది కండక్టరా సెమీకండక్టరా చెప్పచ్చు. అది నెగిటివ్ అయితే మనకి ఆటోమేటిక్గా either n టైప్ మెటీరియల్ అయినా కావాలి, లేదా ఒక కండక్టర్ అయినా కావాలి. ఎందుకంటే రెండిట్లోనూ కూడా మనకి ఈ వాల్యూ -E కాబట్టి, ఎలక్ట్రాన్స్ ఛార్జ్ క్యారియర్స్ కాబట్టి. సో RH కనుక వెరీ స్మాల్ అయితే అది కండక్టర్, RH కనుక మోడరేట్ అయితే అది సెమీ కండక్టర్. మనకు వాల్యూస్ని బట్టి డిఫర్ తెలిసిపోతూ ఉంటుంది. జనరల్లీ సెమీ కండక్టర్స్కి RH వాల్యూ 10⁻³ వస్తుంది. RH యొక్క యూనిట్ మీటర్ క్యూబ్ పెర్ కూలంబ్. 10⁻³ 10⁻4లో వస్తే సెమీ కండక్టర్. దానికన్నా మరీ స్మాల్ 10⁻7 -8 ఈ ఫామ్లో వస్తే అది ఒక కండక్టర్ అని అర్థం. ఆ విధంగా మనం RH నెగిటివ్ అయితే మెటీరియల్ ఏంటనేది చెప్పచ్చు. ఓకే, కండక్టరా సెమీ కండక్టరా? సెమీ కండక్టర్ అయితే ఏ టైప్ సెమీ కండక్టర్, RH పాజిటివ్ అయితే P టైప్ సెమీ కండక్టర్. అర్థమవుతుందా? ఎందుకంటే ఈ వాల్యూ పాజిటివ్ అవుతుంది కాబట్టి. నెక్స్ట్ మనం ఛార్జ్ క్యారియర్ కాన్సన్ట్రేషన్ కూడా కనుక్కోవచ్చు RH తెలిస్తే. క్వైట్ సింపుల్, స్ట్రైట్ అవే ఈక్వేషన్. RH = 1/NE రాస్తున్నాం అంటే n ఏమవ్వాలి? n = 1/RH × E అవ్వాలి. అవునా కాదా? n = 1/RH × E అంటే మనకు RH తెలిస్తే E ఎలాగా కాన్స్టెంట్ కాబట్టి n కనుక్కోగలం. అది ఈ సెకండ్ పాయింట్. నెక్స్ట్ we can find the mobility of the charge carriers. Mobility of the charge carriers ని మనం mu అని రాస్తాం. There is a relation between conductivity sigma with this mobility of charge carriers mu as sigma is equal to Ne mu. ఇది గుర్తుపెట్టుకోండి, మీకు తెలిసే ఉంటుంది కూడా. sigma is equal to Ne mu. సో మ్యూని మనం ఎలా రాయొచ్చు? దీన్ని బట్టి 1/Ne ఈ మొత్తాన్ని ఇటు పంపించేస్తాం ఇంటూ సిగ్మా కింద రాయొచ్చు. 1/Ne ఏంటి? RH. సో ఈ ఈక్వేషన్ నేను RH ఇంటూ సిగ్మా కింద రాయొచ్చు. మొబిలిటీ డైరెక్ట్గా కట్టలేమండి, మనకు సిగ్మా ఇవ్వాలి. సో సిగ్మా ఇస్తే RH వాల్యూ ఇస్తే మనం మొబిలిటీని కట్టగలం. అంటే RH తెలిస్తే మనం మొబిలిటీ కట్టే ఛాన్స్ ఉంది కండక్టివిటీ ఇచ్చిన పక్షంలో. రైట్? అలా మనం మొబిలిటీ ఆఫ్ ది ఛార్జ్ క్యారియర్స్ కనుక్కోవచ్చు. నెక్స్ట్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ కూడా కనుక్కోవచ్చు. ఈ ఈక్వేషన్ చూడండి, దీనిలో B ఉంది. సపోజ్ RH వాల్యూ ఇచ్చి మిగతా అన్ని పారామీటర్స్ ఇస్తే B కనుక్కోగలమా లేదా? సో అన్నోన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని కూడా కనుక్కునే ఛాన్స్ ఉంది. ఇది హాల్ ఎఫెక్ట్ యొక్క టోటల్ కాన్సెప్ట్. ఇలా రాస్తే మనకి ఆటోమేటిక్గా మార్క్స్ వస్తాయి. మార్క్స్ డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉంటుంది? స్కీమ్ ఆఫ్ ఎవాల్యుయేషన్ అంటాం, దీని గురించి చెప్తున్నాం. హాల్ ఎఫెక్ట్ 10 మార్క్స్కి ఇస్తే ఎలా ఉంటుంది? 10 మార్క్స్కి ఇచ్చాడు. డయాగ్రామ్కి ఎన్ని మార్కులు ఉంటాయి? 2 మార్క్స్. డయాగ్రామ్ నీట్గా వేయాలి, జాగ్రత్తగా. చూశారు కదా ఎలా ఉందో డయాగ్రామ్? నోట్స్లో ఆల్రెడీ ఇచ్చాను. నెక్స్ట్ డెఫినిషన్, ఇందాక బాక్స్లో పెట్టి మనం డిఫైన్ చేసుకున్నాం. సో దేనిది? హాల్ ఎఫెక్ట్ది. సో దానికి 2 మార్క్స్. అండ్ దెన్ ఎక్స్ప్లెనేషన్. సో అంటే దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, సర్క్యూట్ ఎక్స్ప్లెనేషన్. సో దేర్ విల్ బీ ఎ బ్యాటరీ అండ్ ద కరెంట్ ఫ్లోస్ త్రూ X direction, flows through the conductor అని. And then there will be magnetic field that is applied along Z direction into the plane of the paper అని. And all that will be detailed in that. ఆ ఎక్స్ప్లెనేషన్కి ఒక 2 మార్క్స్. అండ్ దెన్ డెరివేషన్ ఆఫ్ RH, ఇందాక మనం చేసిన స్టెప్స్ అన్నీ ఉన్నాయి కదా, దానికి ఒక 2 మార్క్స్. అండ్ ఫైనల్గా డెఫినేషన్ ఆఫ్ RH, అది కూడా మనం రాసాం, EH/BJ, RH is equal to, దానికి 1 మార్క్. అండ్ దెన్ సిగ్నిఫికెన్స్, అంటే నేను చెప్పిన 4 పాయింట్స్ ఉన్నాయి చూడండి, యూజెస్ ఆఫ్ RH, అదే హాల్ ఎఫెక్ట్, వాటికి ఒక 1 మార్క్. టోటల్ ఎంత అవుతుంది చూడండి? 10 మార్క్స్. ఇవి మనం రాయాల్సినవి. ఇలా మనకు తెలిస్తే మనం మిస్ అయ్యే ఛాన్స్ లేదు. ఇవి జాగ్రత్తగా చదువుతాం, వచ్చిందా 10 మార్క్స్కి మనం అటెంప్ట్ చేస్తాం. సర్క్యూట్ డయాగ్రామ్ చాలా నీట్గా వేయాలి. ఓకే, ఇది ప్రాక్టీస్ చేయండి, చేసేయగలరు. సో ఇది హాల్ ఎఫెక్ట్ గురించి కాన్సెప్ట్. ఇది అయిన తర్వాత నేను సోలార్ సెల్ డిస్కస్ చేస్తాను.